తెలంగాణ ప్రభుత్వం పంట మార్పిడి చేసుకోవాలని సూచిస్తుంది. మరోవైపు కోతుల బెడతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంట మార్పిడి సాధ్యమా అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆల్తాఫ్ జానయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కోతుల సమస్యకు సంబంధించి జయశంకర్ యూనివర్సిటీ నుంచి ఏమైనా అధ్యయనం చేశారా? ఎన్ని ఎకరాల్లో కోతుల బెడద ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనకు వ్యవసాయ రంగానికి గతంలో చీడ పురుగులు, రకరకాల రోగాలు వచ్చేది. వాటి అన్నిటికీ పరిష్కారం మనం విజయవంతంగా కనుగొన్నాం. రైతులకు ఆ సమస్య ఇప్పుడు చాలా వరకు లేదు. కానీ గత 8-10 సంవత్సరాల నుండి కొత్త సమస్య వ్యవసాయ రంగానికి వచ్చింది. అది ఏమిటంటే మనం ఊహించనిది. అడవి పందులు, నెమలులు మరియు కోతులు. ఈ మూడు ఒకప్పుడు వ్యవసాయ రంగానికి ఈ పెద్ద ముప్పుగా లేకుండేది. అడవి పందులు ఈ వేరుశనగ లాంటి పంటలకు ఉండేది గతంలో, వేరుశనగ, మొక్కజొన్న లాంటిది. బట్ వాటి కంట్రోల్ మెజర్స్ అవి కొన్ని విధాలుగా మనం దాన్ని ప్రివెంట్ చేయగలిగినాం. కానీ కోతులు అనేది ఈ మధ్యకాలంలో గత 7-8 సంవత్సరాల నుంచి విపరీతంగా గ్రామాలకు రావటం, అదే కాకుండా వ్యవసాయ భూములలో వేసిన పంటలను వాటిని విపరీతంగా నష్టపరచడం అనేది మనం చూస్తున్నాం. కోతులు ముఖ్యంగా ఏ పంట నష్టపరుస్తాయంటే నూనె గింజలు, పల్సెస్, పండ్లు, కూరగాయలు, వీటిని ఎక్కువ నష్టపరుస్తాయి. తినేది తక్కువ కానీ నష్టం చేసేది ఎక్కువ. ఒకప్పుడు కోతులు ఊళ్ళలోకి వచ్చేవి కావు, గ్రామాలకు. అవి అడవి ప్రాంతాలలో కానీ చలకలలో ఉండేది. అక్కడ ఫలాలు, పువ్వులు, ఆకులు అవి వాటికి సంబంధించినవి ఉండేది. వాటి తినేది. ఎప్పుడో ఒకసారి ఊళ్ళకి ఒక కోతి దారి తప్పి వస్తే మేము అందరం చిన్నప్పుడు పోయి చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు కోతులు విపరీతంగా గ్రామాల మీదకి రావటం, ఆకలి చావులు, ఆకలి కేకలతో కోతులు ఈరోజు చాలా అలమటిల్లిపోతున్నాయి వాస్తవానికి. సో దొరికిన ప్రతి పంట తిరుగుడు కంటే ఎక్కువ నష్టం చేస్తున్నారు. కోతిని మనం ఒక ఒక జస్ట్ జంతువులాగానే కాకుండా అట్లీస్ట్ మన హిందూ సాంప్రదాయంలో కానీ మన మానవ ఒక కల్చర్లో కానీ మనం దాన్ని ఒక శత్రువుగా చూడలేము. ఎట్ ది సేమ్ టైం పంట నష్టపోతుంటే కూడా చూడలేము. దీనికి కొంత పరిష్కారంగా అంటే ఒక బయలాజికల్ కంట్రోల్. ఒకప్పుడు కోతికి దేనికి భయపడుతుంది? కొండంగికి భయపడుతుంది. కొండంగిని కూడా కొంతమంది రైతులు పెంచుకొని ఆ కొండంగిని తిప్పినప్పుడు కోతులు పరారైపోయేది. అవి కూడా స్నేహితులు అయిపోయినాయి. ఇప్పుడు కొండంగి, కోతులు స్నేహితులు అయిపోయినాయి. ఇప్పుడు పరారైపోయే పరిస్థితి లేదు. ఇక కొందరు కొంచెం చింపాంజీ రూపంలో కొంచెం ఏదో వేషాధారణ వేసి 1-2 సార్లు పెడితే అవి పరారైపోయేది. బట్ ఇవన్నీ స్వల్పకాలికం, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దీనికి 2 పర్మనెంట్ సొల్యూషన్, దీర్ఘకాలికంగా 2 సొల్యూషన్స్ ఏంటంటే, ఒకటి స్టెరిలైజేషన్ చేయటం, మాస్ స్టెరిలైజేషను. రెండవది ఇప్పుడు మనం గోశాలలో ఏ విధంగా అయితే పెడుతున్నామో, ఇప్పుడు మన గోమాత కూడా మన సాంప్రదాయంలో, సంస్కృతిలో ఒక భాగం. అదేవిధంగా కోతి కూడా మన సంస్కృతిలో ఒక భాగం. దాన్ని కంట్రోల్ అని చెప్పేసి ఇప్పుడు అడవి పందులాగా మనం చంపలేము, చంపకూడదు కూడా కోతుల్ని అండ్ గోవుల్ని. ఈ రెండు మన సంస్కృతిలోనే భాగం కాబట్టి వాటిని ఇప్పుడు గోశాలని విపరీతంగా మనకు గోశాలు వచ్చాయి. ఆ విధంగానే ఒక మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కొన్ని క్లస్టర్ ఆఫ్ ది గ్రామాలలో ఈ ఒక వానరశాల అంటే కోతులకు కూడా ఒక పెద్ద ఆశ్రమం, ఒక 6 ఎకరం భూమిలో మొత్తం చుట్టూ ఒక జాలేసి ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి అక్కడ వేయటం. వాటికి కావాల్సిన మినిమం ఫుడ్ మనం సప్లై చేసి వాటికి స్టెరిలైజేషన్ ఇస్తే కనీసం ముందు వాటి యొక్క సంతతి ఉండదు. ఇక ఉన్న కోతులు చనిపోకుండా కనీసం కొంతకాలం అవి బతికినంతకాలం బతికి బయటికి పోకుండా అటు జాలీలు పెట్టి ఒక ప్రొటెక్టివ్ సిస్టమ్ తప్ప దీనికి వేరే మార్గం లేదు. అలాంటప్పుడే మనకు ఈ పంట మార్పిడి ఏదైతే మనం ప్రోత్సహించాలనుకుంటున్నామో, పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ ప్రోత్సహించాలనుకున్నప్పుడు వాటికి సేఫ్టీ ఉండాలి. రైతులు అదే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీరు వరి వద్దు అంటారు. వరిని కూడా కోతులు, ఇప్పుడు ఇటీవల వరికి ముప్పు లేదు, కోతుల బెడద చివరికి వరిని కూడా తాకింది. వరి పొట్ట మీద ఉండి ఒక పాలు పోసుకునే టైంలో అవి వచ్చి మొత్తం పీకేసి అలా చిన్న ఒక డ్రాప్ పాలు వస్తే అవి తింటున్నాయి. అంటే దాన్ని బట్టి కోతులలో ఎంత ఆకలి కేకలు వినిపిస్తున్నాయో మనకు అర్థమవుతున్నాయి. ఒకవైపు రైతుకు నష్టపోతుండ్రు, కానీ మనం అటువైపు కూడా ఆలోచించినప్పుడు సో కోతులలో ఈ ఆకలి కేకలు ఎక్కువ ఉండి
మనసుల మీదకి అంటే గ్రామాలకు రావటం, ఈవెన్ వరి పొలాలు కూడా పడటం కాబట్టి వాటి నుంచి బెడదకు ఇది ఒకటే మార్గం. కమ్యూనిటీ లెవెల్లో ఒక గోశాల లాగానే ఒక 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 కమ్యూనిటీ లెవెల్లో పెట్టి ఎక్కడున్న కోతులు తీసుకొచ్చి అక్కడ వేయటం, వాటికి కావాల్సిన కొన్ని ఈ వెజిటబుల్స్ మార్కెట్ల నుంచి ఉన్న కొన్ని ఖరాబైన కూరగాయలు కావచ్చు, కొన్ని పండ్లు కావచ్చు, కొంతమంది ఈ తాంత్విక తత్వం ఉన్న వ్యక్తులు కొంతమంది ఫీడింగ్ కూడా ఇస్తారు. కొన్ని ఫ్రూట్స్ కానీ వేసినట్లయితే వాటికి అవి అక్కడ తినుకుంటూ అక్కడే ఉంటాయి, పొలాలకు పోవు, గ్రామాలకు పోవు. ఎట్ ది సేమ్ టైం స్టెరిలైజేషన్ చేయాలి అక్కడ. సో కోతికి లైఫ్ ఉన్నంతకాలం 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి, తర్వాత అవి చనిపోతుంటాయి, తీసి వేస్తుంటాం. బట్ ఉన్నంతకాలం అవి కొంచెం సుఖంగా ఉంటాయి, మన మనసులకు కూడా ఎఫెక్ట్ కావు. సో ఇది ఒకటే మార్గం తప్ప వాటిని మనం కోతుల సమస్య ఉన్నమాట వాస్తవము. అది ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు లేదు, ప్రతి గ్రామాల్లో ఈరోజు కోతులు ఉన్నాయి. ఎక్కడ మీరు కూరగాయలు వేయండి, కోతులు అక్కడ ఉంటాయి. అవి కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇన్ఫెక్టెడ్ కాలేదు, కానీ చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఈ సమస్య ఉన్నది. సార్, కోతుల బెడద లేకుండా పండించే పంటలు ఏమైనా ఉన్నాయా? ఒక్కటే ఆయిల్ పామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ కల్టివేషన్ని ఒక పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. దానికి కోతుల బెడద ఉండదు, అడవి పందుల బెడద ఉండదు, నెమళ్ళ బెడద ఉండదు, ఏది ఉండదు. ఒక నీళ్లు మంచిగా చక్కగా, ఎట్లాగో తెలంగాణలో వాటర్ సమస్య లేదు, గ్రౌండ్ వాటర్ బాగుంది కాబట్టి. సో వరి వేసే ప్రతి ప్లేస్లో మాకు ఈ ఆయిల్ పామ్ వేసుకోవచ్చు. ఆయిల్ పామ్ ఒక్కటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నది కోతుల బెడద లేనిది. ఇంకొకటి క్యాస్టర్, ఆముదాలు ఒకప్పుడు తెలంగాణలో మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ అంటే ఫేమస్ క్యాస్టర్. దేశంలోనే ఉత్పత్తి అయ్యే ఈ ఆముదాల ఉత్పత్తిలో సగానికి సగం ఈ తెలంగాణలో ఉండేది. అది బాగా పడిపోయింది. ఒకటి క్యాస్టర్ కూడా కోతులు ఏం చేయవు. సో కాబట్టి ఈ 2 పంటలు మనకు కనిపిస్తుంది. క్యాస్టర్ మంచి, మీకు ఆముదాలకు ఎగుమతి వాల్యూ బాగున్నది, ఎక్స్పోర్ట్ వాల్యూ ఉన్నది, మంచి లాభసాటి నూనె గింజల పంట అది. కాకపోతే అది ఎక్స్పోర్ట్ పర్పస్. సో కాబట్టి కోతులు బెడద లేకుండా ఉండే ఆయిల్ సీడ్స్లో ఒకటి ఆయిల్ పాము, ఒకటి ఆముదాలు. మొత్తమే చూసుకోవచ్చు, రైతులు ఎక్కువగా ఆయిల్ ఫాము, అదేవిధంగా ఆముదాల పంటను సాగు చేసుకుంటే కోతుల బెడద నుంచి పరిష్కారం కొంతవరకు లభిస్తుందని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్తాఫ్ జానయ్య గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.